హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళనే హైందవ మతానికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళనే నేను హిందువుని అని చెప్పి వాళ్ళనే తిడతా కూర్చుంటూ కొద్ద కాలం నుంచి హైలైట్ అవుతూ వస్తున్నాడు ఈ దిక్కుమాలిన మన కొంతమంది సోకాళ్ళు. మనకి వీడియోలు కావాలి కదా సార్, ఎవడే చెత్త మాట్లాడతాం, సమాజం మనకెందుకు సార్, నేను బాగుంటే చాలు, నాకు యూట్యూబర్లో డాలర్లు వస్తే చాలు. సమాజాన్ని పీక్కుదిన ఆరాబందులు కాదు, వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్య మీటింగ్ కూడా పెట్టారంటే యూట్యూబర్స్ కి ప్రియా చౌదరి అగైనెస్ట్ అని. ఎక్కడ మాట్లాడానో చెప్పండి. తప్పుడు ఇష్యూస్ ని సమాజానికి పరిచయం చేసే వాటిని నేను ఎప్పుడైనా ఖండించాను కానీ నేను ఎందుకు యూట్యూబర్ని ఖండిస్తాను? అలా అనుకుంటే ఇన్ని యూట్యూబర్స్ ఎంతమంది యూట్యూబర్స్ కి నేను ఇంటర్వ్యూ ఇస్తానా? ఖచ్చితంగా ఇవ్వను నేను. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్ట వెనకటికి ఎవడం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సబ్జెక్ట్ నేర్చుకోండిరా నాయన, సబ్జెక్ట్ తో ముందుకెళ్ళండి రా. సమాజాన్ని ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి మీడియాని ఎప్పుడు చూసినా నేను ఈ విధంగా మాట్లాడతాను తప్పితే నేను అగైనిస్ట్ గా నేను ఎప్పుడూ మాట్లాడలే. ఎవరినైనా గౌరవిస్తాను. నా దగ్గరికి ఇంటర్వ్యూలు చేసే వచ్చే పిల్లల్ని అడగండి, ఎప్పుడైనా నేను అహంకారం చూపించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎప్పుడైనా ప్రదర్శించానేమో వాళ్ళకి ఇంకా చెప్పి పంపిస్తా. ఈ ప్రశ్న ఇలా అడగండి అమ్మా, ఇలా నేర్చుకోండి, ఇలా. సరే అది పక్కన పెట్టండి, ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ తక్కువ కులస్తుడని కొట్టేశాడని చెప్పి ఒక దుమారం లేపేశారు. అబ్బా, జాతి మొత్తానికి అగ్గి పొల్లేసి రగిలిచ్చారండి. ఇక్కడ మీరు చూడండి, ఈ దగుల్బాజీలు ఎవరైతే ఉన్నారో అంటే సనాతన ధర్మానికి అగైనెస్ట్ గా పనిచేసే జాతి ఏదైతే ఉందో ఒక ఇజము, ఆ ఇజము ముందు పెట్టేటటువంటిదే వీళ్ళని. ఎందుకు? వీళ్ళకి ఆవేశం ఎక్కువ. వీళ్ళలో ఒక గిల్ట్ని క్రియేట్ చేసి ఆ గిల్ట్ని ప్రతిసారి కూడా పుండు మీద కారం జల్లినట్టుగా ఇలాంటివి జల్లుతూ ఉంటారు. జల్లేసేసి వాళ్ళ మొత్తాన్ని కూడా టర్న్ చేసేసి, ఎందుకంటే వాయిస్లు కావాలి. మీరు చూడండి, నేను మాట్లాడేటటువంటి ప్రతి ఎపిసోడ్ కింద నేను యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను మాట్లాడితే మొత్తం పాజిటివ్ వస్తాయి. నేను ఇప్పుడు సనాతన ధర్మ పాత తీసుకున్న తర్వాత లకారాలు వస్తున్నాయి. ఐ డోంట్ కేర్. నా ఫ్రెండ్స్ దండం పెడుతున్నారు నాకు. మా ఇంట్లో వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి పెట్టా కాబట్టి పాపం వాళ్ళకి బాధ అనిపించినా నన్నేం అనలేక చేసేది మంచి పనే అని పాపం వాళ్ళు సరిపెట్టుకున్నారు. మరి అంత దారుణంగా కామెంట్ పెడతాం, పెట్టేటోళ్ళకి ఆ మాత్రం జ్ఞానం అని ఉండాలి. జ్ఞానం ఉన్నోడు ఎందుకు పెడతాడు సార్? అది జ్ఞానం లేడని ఫిక్స్ అయిపోవాలి మనము. అది ఫిక్స్డ్. ఓకే, ఆ విపరీతమైనటువంటి లకారాలతో కూడినటువంటి కామెంట్స్ పెట్టుకొని వస్తున్నారు. నేను చెప్తున్నాను, ఎప్పుడు మీరు ఎదుగుతారు? ఎప్పుడు మీరు ఎదుగుతారు? పక్కవాడు ఎందుకు ఎదిగాడండి? పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గుట్టలు, రాళ్ళు, రప్పలు, హైదరాబాద్ని కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆదాయంగా మార్చినటువంటి వాడి స్థితికి నువ్వెప్పుడు ఎదుగుతావు? ఎక్కడి నుంచో కూటికి పట్టుకొని ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వాడు వందల కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి వాడి యొక్క ఆ నాలెడ్జ్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఇంకా నువ్వు ఈ బూతుల్లోనే ఉండిపోతావా? లేకపోతే నిన్ను బూతుల్లోకే ఉండి నిన్ను ప్రతి నిమిషము నిన్ను గిల్ట్కి గురి చేస్తూ ఆత్మన్యూనతా భావానికి గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేటటువంటి కొంతమంది కోహనా మేధావులకు ఆహుతైపోతావా అని అడుగుతున్నాను నేను. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఆలోచించాలి, తెలంగాణ ఆలోచించాలి. ఎప్పుడు మనం సార్ గొప్పవాళ్ళం అవుతాం? ఎప్పుడు మన పక్కన మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మాత్రమే వాడికి ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, వాడికి ఉన్నటువంటి మేధో సంపత్తి కానివ్వండి మనం స్టడీ చేస్తాం, మనం అడాప్ట్ చేసుకుంటాం, మనం ఎదుగుతాం.